వాస్తవంగా ఈ మధ్యన అడ్వర్టైజ్మెంట్లలో మోసం జరిగితే ఆ అడ్వర్టైజ్మెంట్కి సంబంధించినటువంటి సంస్థల మీదే కాకుండా అడ్వర్టైజ్మెంట్ చేసినటువంటి వ్యక్తుల మీద కూడా సెలబ్రిటీల మీద కూడా కేసులు పడుతున్నాయి. ఈ మధ్య కాలంలో చూస్తున్నాం అట్లాంటి ఏది పాన్ పరాగులకి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చిన వాళ్ళ లేకపోతే ఇంకోట జరుగుతున్నటువంటి వాటిని చూస్తున్నాం. ఇప్పుడు అట్లాంటిదే శ్రీలీల మీద కేసు పెట్టాలంటూ ఏఐఎస్ఎఫ్ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దేనికంటే చైతన్య నారాయణలు ఇద్దరూ ఒకే ర్యాంకర్ని మా కాలేజీలో వచ్చిందంటే మా కాలేజీలో వచ్చిందని చూపెట్టుకున్నారు. అట్లెట్లా సాధ్యమవుతుంది? ఈ మోసానికి కారణం ఆ ఫోటో పేపర్లో వచ్చిన అడ్వర్టైజ్మెంట్లో శ్రీలీల ఉంది, చైతన్య అడ్వర్టైజ్మెంట్లో. ఇది ఎట్లాగా అన్నటువంటి దాని మీద కేసు పెట్టాలి అన్నటువంటిది డిమాండ్ చేస్తున్నారు. వాస్తవంగా నిజంగా విద్యార్థి సంఘాలకి చిత్తశుద్ధి ఉందంటే కోర్టులో కేసు వేయచ్చు. పోలీస్ కంప్లైంట్లు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లో పెట్టి అది తీసుకెళ్ళి కోర్టు వాళ్ళు పట్టించుకోకపోతే కనుక కోర్టులో కూడా వేయచ్చు. కానీ అట్లాంటివి చెయ్యరు. ప్రెస్ మీట్లు పెడతారు. ఇంకోటి అదేదో సామెత ఒకటి ఉంది, ఇంటి మీద అలిగి చూరికి నిప్పంటించుకున్నారు. అట్లాగే ఇక్కడ అసలు గొడవ ఎవరి మీద ఉంది? వీళ్ళనేం అనలేక మేనేజ్మెంట్లో ఏదో విమర్శిస్తారో అయిపోతుంది. బట్ సెలబ్రిటీల మీద కేసులు అంటే ముందు అసలు మేనేజ్మెంట్ల మీద కదా పెట్టాల్సింది ఎట్లా అన్నది. కాకపోతే ముందు ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇచ్చాక పైనుంచి ప్రెషర్ ఉంటుంది, ఆగిపోతుంటాయి. ఎప్పుడేంటి ఎన్ని సంవత్సరాల నుంచి ఇది బహిరంగంగా జరుగుతున్నది. దాన్ని మోసం అనాలా, వేధింపు అనాలా, అబద్ధం అనాలా? కానీ జనం నమ్ముతున్నారు, అయ్యే కాలేజీలకు పంపిస్తున్నారు కదా. ఏం పరిష్కరిస్తున్నాం?